ఒక్కసారి 2 లైన్లు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని గుర్తు చేసుకుంటారు మీరు పాడిన పాట. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. చాలా అద్భుతంగా ఉంది. భలే బ్యూటిఫుల్ కంటిన్యూటీ అండి మీ వాయిస్లో. మీరు పాడుతుంటే కంపోజింగ్ అండి అది. మీకు అక్కడ 2 సార్లు ఆచార్య దేవో భవ అని వచ్చి నాకు కూడా తెలియదు. అది తర్వాత కావాలని పెట్టారు అయితే. కావాలని ఆచార్య దేవో భవ అనేది స్టేట్మెంట్. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో అతిథి దేవో భవ వస్తుంది. ఈ అమ్మాయి తప్పు చేశాను అని తెలుసుకుంది కదా, అక్కడ రిపెంటెన్స్ అనమాట. మళ్ళీ ఆయన్ని చూసి ఎదురుగుండా గురువుని చూసి మళ్ళీ ఒకసారి పైకి చూసి ఆ అమ్మాయి ఆచార్య దేవో భవ అని, రెండోసారి కమల్ హాసన్ గారిని చూసి సారీ చెప్తుంది అనమాట. అందుకోసం నాకు కూడా తెలియలేదు. తర్వాత ఎప్పుడో ఇలాగే ఇంటర్వ్యూస్లో మాటల సందర్భంలో వచ్చినప్పుడు చెప్పారు విశ్వనాథ్ గారు చెప్పడం ఎక్కడో విన్నాను. చిన్నప్పుడు ఘంటసాల గారి చేతుల మీద ప్రైజ్ కూడా అందుకున్నారు, మీకు గుర్తు కూడా లేదు. కానీ అప్పుడు మీరు బాగా ఎవరి పాటలు విని ఎక్కువగా ఫీమేల్ సోలోస్ వినేవారా, అందరి పాటలు వినేవారా? అప్పట్లో అంటే సుశీల్ గారే అండి. సుశీల్ గారి పాటలు విపరీతంగా వినేదాన్ని. మీరు అన్నారు కదా మీకు ఒక ఇండివిజువల్ వాయిస్, ఎవరిని అడిగినా ఒరిజినల్ వాయిస్ అంటారు అని. అది తెచ్చుకోవడం నాకు చాలా కష్టమైంది యాక్చువల్గా. అంటే బిగినింగ్లో నేను అన్ని సుశీల్ గారు జానకి గారు పాటలు ఎక్కువ పాడేదాన్ని. అప్పట్లో 70s 80sలో సుశీల్ గారు జానకి గారు కదా. సో అన్ని పాటలు కాంపిటీషన్లో పాడినా స్టేజ్ మీద పాడినా వాళ్ళ పాటలే పాడి 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 సుశీల్ గారు లాగే పాడాలి అన్న ఒక ఇది ఉండిపోయింది. బట్ సినిమాల్లోకి వచ్చాక ఒకసారి అన్నీ చెప్పారనమాట, నువ్వు చూడు సుశీల్ గారు లాగే పాడాలి అనుకుంటే నువ్వు అక్కర్లేదు, సుశీల్ గారు ఉన్నారు, అలా కాదు నీకు అంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, దానికి ట్రై చేయి. అది చాలా కష్టపడాల్సి వచ్చింది. లక్కీగా ఏంటంటే తమిళ్లో ఛాన్స్ రాబట్టి, తమిళ్లో నాకు అసలు తెలియదు ఆ లాంగ్వేజ్, ఏ ఛాయలు నా మీద పడవు కదా, ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఏలియన్ కాబట్టి. ఆ కొత్త భాష నేర్చుకొని పాడేటప్పుడు ఒరిజినల్గా నా వాయిస్ బయటికి రావడం మొదలుపెట్టే. దానికి నాకు బాగా సహకారం ఎటువైపు నుంచి వచ్చిందంటే ఫోక్ జానపద పాటలు అలాంటివి పాడేటప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక ట్రెండ్ వస్తుంది అనుకుంటాను. నాకు అలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు ఎర్రమల్లెలు ఆ టైప్ చక్రవర్తి గారు ఎక్కువ సాంగ్స్ ఇచ్చారు కదా, అప్పుడు నాకు తెలియకుండానే మీ ఓన్ ట్రెండ్ వచ్చింది.